ఒక డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి అస్మార్థత డిబేట్ చేయమని మాట్లాడాం కదా. అరే మేవరంలో కానీ పెట్టకపోవడం కానీ అటు పక్కన చేస్తున్నటువంటి జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి పేదల క్లబ్లు ఎవరు నిర్వహించారు, ఎవరు గుండాట నిర్వహించారు, ఎవరు ఒక కనీసం ఒక డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఒక అస్మార్థత. ప్రజలందరూ అయితే కాదు సార్, ప్రజలందరూ అయితే ఈ క్యాసినోలు ఇవన్నీ మీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరే చెప్తున్నారు ప్రజలందరూ, కాదంటారా? కొడాలి నాని గారు ఏం చెప్పారు? అసలు రాష్ట్రానికి పరిచయం చేసింది ఆయన అంట. వినండి లక్ష్మీనాథ్ గారు, మీ పేకాటలో ఇప్పటికీ 190 సార్లు దొరికిపోయాడు. తెందులూరు ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్, ఎంపీ గారు మీ కూటమి ప్రభుత్వం, ఆయన మీద రౌడీ షీట్ వేయలేదా? ఎన్ని కేసులు వేశారు? ఏం మాట్లాడతారు సార్ మీరు? పేకాటగా ఉదయం 3 కోట్ల పేకాట ఆడతారు కదా తెందులూరు ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్, ఏం మాట్లాడతారు మీరు? సో ఎన్ని క్రీడలు అంటారు? అప్పుడు వినండి, కొడాలి నాని గారు ప్రవేశపెట్టింది క్రీడనా? వాళ్ళ దృష్టిలో కూటమి ప్రభుత్వం దృష్టిలో క్రీడలు అంటే పేకాట, గుండాట, బెచ్చాట, బిల్లాట, ఏవో ఇన్ని ఆటలు ఉన్నాయని నాకు తెలియదు, మీరు చెప్తేనే తెలుస్తున్నాయి. లక్ష్మణరావు గారు నిజంగా చెప్తున్నాను, ఇన్ని ఆటలు నాకు తెలిసింది, ఇన్ని ఆటలు లేవు, మీ నోటితో వింటుంటే ఈ కూడా ఉన్నాయని నాకు తెలుస్తున్నాయి. రైట్, నేను అదేగా చెప్తాను సార్. మీరు ఎప్పుడు ఇంకో విషయం సార్, ఒక్క నిమిషం సమయం అయిపోయింది, అందరు క్లోజ్ చేస్తారు. శేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి సార్. ఏఎన్ఆర్ గారి మీద అభియోగం చేయడానికి నూనెలుగా వచ్చింది సార్, నాకు అర్థం కావట్లా. మీ పిఏ చంద్రబాబు నాయుడు పిఏ పెండియాల శ్రీనివాసరావు, వినాలి నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మీ పెండియాల శ్రీనివాసరావు ఎవరండి? చంద్రబాబు నాయుడు పిఏ కాదా? ఎందుకు విదేశంలో పారిపోయాడు? ఎందుకు సింగపూర్ పారిపోయాడు? ఎందుకు విదేశంలో రాష్ట్రం వదిలి పారిపోయాడు? 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి 10,000 కోట్ల రూపాయలు హవాలా చేశారని ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మీ చంద్రబాబు నాయుడు పిఏ, మీ పిఏ కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కడిగిన ముచ్చేలాగా బయటికి రావాలి. రైట్, ఎప్పుడు తప్పు చేయడు. ఆ మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, ఇంకోసారి చేద్దాం. లక్ష్మణరావు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు సమయం అయిపోయింది. లక్ష్మణరావు గారు, కేఎన్ఆర్ గారు కడిగిన ముచ్చేలాగా బయటికి రావాలని అందరం కోరుకుందాం. మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు కనెక్ట్ అయ్యారు. కృష్ణవేణి గారు, మీరు డిబేట్ అంతా ఫాలో అయినట్టున్నారు, కంక్లూడ్ చేస్తారా? ప్రాబ్లం ఉందా కృష్ణవేణి గారి దగ్గర? ఎస్ సార్, మళ్ళీ ఫ్రీజ్ అయ్యారు ఆవిడ. ఎస్ సుధాకర్ గారు, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇందాక అదే ఏదో నేను సరే ఆయన ఏదో మెరిట్ లిస్ట్ రాలేదు అన్నారని నేను ఓపెన్ చేసి పెట్టాను. ఓపెన్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా మెరిట్ లిస్ట్ వచ్చింది. నేను మీకు ఓపెన్ గా మీకు ఎదురుకుండానే ఒకటి ఓపెన్ చేస్తాను, ఒకసారి చూద్దాం ఇది ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. కనపడుతుందండి మీకు? ఎస్ కనబడుతుంది, కాస్త ఓపెన్ అవ్వలేదు ఇంకా, ఓపెన్ అయింది కదా, కనబడుతుంది. ఇది నెల్లూరు జిల్లాకి చెందినటువంటి సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్. నేను మీరు అవునో కాదా మీకు డౌట్ ఉండొచ్చు, నేను కొంచెం జూమ్ చేసి మీ దగ్గర పెడతాను. కనపడుతుందా? ఆన్లైన్ లో ఉంటే అందరికీ కనబడద్దు కదా సార్. ఓకే ప్లీజ్. ఇప్పుడు మీకు ఇది కనపడుతుందా? ఎస్ కనబడుతుంది. అక్కడ మెరిట్ లిస్ట్ అని ఉందా? రైట్, కాదు మీరు ఇందాక మెరిట్ లిస్ట్ కనపట్లేదు అన్నారని నేను అంటే మెరిట్ లిస్ట్ పెట్టండి అని చెప్తున్నా. మేము కూడా జిల్లా వైజ్ గా జిల్లా ఏ జిల్లాకి జిల్లాల వైజ్ ఎలాగన్నారనే జిల్లాల వైజ్ తీసి పొట్టి ఒక నెల్లూరు జిల్లా ఉంటారండి, తీయండి. 26 అన్ని జిల్లాలు వస్తాయండి. నేను ఇప్పుడు ఆన్లైన్ లో కూర్చుని 13 జిల్లాలు నాకు గారు ఏమన్నా 10 నిమిషాలు మీరు ఎక్స్టెండ్ చేస్తానంటే అలాంటి ఉద్దేశాలు లేవు. అది మెరిట్ లిస్ట్ ఉందని అర్థమైంది. లేదు, అన్ని జిల్లాల లిస్టులు ఓపెన్ అయినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. మీరైతే కంక్లూడ్ చేయండి. రైట్.
కంక్లూడ్ చేయండి. మెరిట్ లిస్ట్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను దీని ముందుకు వచ్చిన 2 నిమిషాలు 2025 మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ అని కొడితే పైన వరుసగా ఓపెన్ అయ్యా. మీకు సబ్జెక్టుల వైజ్ కూడా నేను చూపిస్తాను. కొద్దిగా వెనక్కి వెళ్ళి ఇది సబ్జెక్టుల వైజ్ లో ఉన్నాయి చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ లో ఉన్నాయి చూడండి ఒకసారి. ఇదిగోండి, ఆరోపణలు చేస్తే కొద్దిగా అర్థం ఉండాలా. మీరు నిన్నటి వరకు మెరిట్ లిస్ట్ అన్నారు. ఆ మెరిట్ లిస్ట్ ఆన్లైన్ లో ఉన్నాయని కోనాలు చేస్తారు. ఏదో ఆయన రాజకీయంగా ఏది చెప్తే అది చెప్తారని చెప్పి ఒక మాట చెప్పారు. ఇక్కడ మెరిట్ లిస్టులు ఓపెన్ లో ఉన్నాయి. మెరిట్ లిస్టులు అందరూ చూసుకున్నారు. మీకు ఒప్పుకుంటే ఉమ్మడి 13 జిల్లాల మెరిట్ లిస్టులు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీకు అబ్జెక్షన్ ఉంటే ఇందాక ఆయన అంబటి రాంబాబు గారు మాట్లాడారు, మరి 10 లక్షలు 15 లక్షలు తీసుకున్నారని. ఒక్క ఆధారం ఆయన దగ్గర ఉంటే ఆయన ఇమీడియట్ గా కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ రోడ్లు ఎక్కటాలు, ఈ ధర్నాలు చేయడం వల్ల మీకు పొలిటికల్ మైలేజ్ అవుతుంది తప్ప నిజంగా మీరు కోర్టుకు వెళ్ళిపోయి హైకోర్టుకి వెళ్ళిపోయి ఇదిగో ఇది నిజమే, ఇళ్ళు లంచం తీసుకుని ఉద్యోగం తెచ్చుకున్నారని మీరు ఎక్కడైనా నిరూపించగలిగితే మీరు ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. మీరు 10 మందిని వెనకేసుకుని 20 లక్షలు 30 లక్షలు తీసుకున్నారంటే ఎవరికి ఉపయోగం? ఈ పొలిటికల్ రైట్. సుధాకర్ గారు ఒకటి చెప్పండి. చంద్రబాబు గారు అయితే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళనైతే ఊరుకొని అన్నారు. అదేవిధంగా మీరు ఆరోపణ చేసి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మిమ్మల్ని కూడా ఊరుకొని అన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలు మరి ఆరోపణ చేస్తే వీళ్ళ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? ఆల్రెడీ నిన్న కోనా శశిధర్ గారు మాట చెప్పారు. తప్పుడు ఆరోపణలు ఎవరు తీసినా చర్యలు తీసుకుంటాం. అందులో అంబటి రాంబాబు గారు ఇంకొకరు అనే సంబంధం లేదు. ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆధారాలు నోటీస్ ఇస్తారు. అవసరమైతే నోటీసులు ఇవ్వాలి, అవసరమైతే లీగల్ గా చర్యలు కూడా తీసుకోవాలి. రైట్. ఎంటైర్ ఈ ఎపిసోడ్ లో వైసీపీ పార్టీ గాని లేదా ఈ ఆరోపణలు చేసే వ్యక్తులు కానీ సుప్రీం కోర్టు గాని హైకోర్టు గాని తలుపు తట్టారా? ఎందుకు తట్టలేదండి? ఎందుకు తట్టలేదు? ఒక లాయర్లు, వైసీపీ పార్టీకి లాయర్లు లేరా? ఒక లాయర్ని తీసుకెళ్లిపోయి మీ దగ్గర 10 మంది బాధితులు ఉంటే అలా తీసుకెళ్లిపోయి ఇదిగోండి వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి కోర్టులో ఎందుకు తట్టలేదంటారు? కారణం ఏం చెప్తారు మీరు? కారణం ఏమంటారు? అది వాళ్ళు చెప్పాలి. ఎందుకు నేనేమంటానంటే లీగల్ గా వెళ్ళండి. ఈ ఇష్యూలో మాట్లాడుకోవడానికి డిబేట్లు వద్దు. ఇప్పుడు గ్రూప్ 1 ఇష్యూలో ఏమైంది? మాకు అనుమానం ఉందని ఉద్యోగం వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి వెరిఫై చేయమని కమిటీ వేసింది. అలాగే మీరు వెళ్ళండి, వీళ్ళని ప్రస్తుతానికి హోల్డ్ చేసి 13,000 మందిని హోల్డ్ చేసి ఒక వెరిఫై కమిటీ అయ్యింది. మొత్తం అందరి మార్కులు బయట పెడతారు, లేదా అందరు ఎవరు అనుమానం ఉందో వాళ్ళ పేర్లు బయట పెట్టమనండి. కోర్టులు తీసుకుంటాయి కదా. గ్రూప్ 1 కంటే పెద్దది కాదు కదా ఇది. ఓకే. సుధాకర్ గారు, ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మేడ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు జాయిన్ అయినట్టున్నారు. ఒక్కసారి కృష్ణవేణి గారు వినబడుతుందా నా వాయిస్? కృష్ణవేణి గారు, రైట్. ఎస్, డిబేట్ అంతా ఫాలో అయినట్టున్నారు. కంక్లూడ్ చేస్తారా? మీరు చెప్పదలుచుకుంది 1 minute లో చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఎప్పుడు కూడా అసత్య ఆరోపణలు ఎప్పుడు అవగాహన లేకుండా వైసీపీలాగే అప్పచెప్పాలైపోవాలండి. ఎందుకంటే 16,345 మందికి ఆ నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని రోజు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, కృష్ణవేణి గారు అనేది భావించకండి. మీ వాయిస్ అర్థం కావడం లేదు. ఈరోజు కంప్లీట్గా బ్రేక్ అవుతుంది. రైట్. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సాక్షిలోనే వచ్చింది. ఏపీడిఎస్సి 2025 ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్డ్, డౌన్లోడెడ్ ఏపీడిఎస్సి ఏపీ సిఎఫ్ఎస్ఎస్ ఇన్ అని చెప్పి